ఆదికాండం 17వ అధ్యాయంలో దేవుడు అబ్రహాముకు ప్రత్యక్షమై, నేను సర్వశక్తి గల దేవుడను, నీవు నా సన్నిధిలో నడుచుచు నిందారహితుడివై ఉండుము అని చెప్తాడు. అబ్రహాము 99 ఏళ్ల వయసులో అబ్రహాము దేవుని ప్రత్యక్షతను పొందుకున్నాడు. 99 ఏళ్ల వయసు అంటే నిండు వృద్ధాప్యం. నేను సర్వశక్తి గల దేవుడని తనను తాను పరిచయం చేసుకుంటున్నాడు అబ్రహాముకు. నీవు నా సన్నిధిలో నడుచుచు, దేవుడు అబ్రహామును తన సన్నిధిలో నడవమని కోరుచున్నాడు. తన సన్నిధిలో నడవటం అంటే ఆయన ఆజ్ఞలను పాటించమని, నిందారహితుడివై ఉండమంటున్నాడు. అంటే పాపం చేయకుండా ఉండేలా దేవుడు ఆయన్ని ప్రోత్సహిస్తున్నాడు. ఎల్షద్దాయ్ అంటే సర్వశక్తి గల దేవుడను, ఆల్మైటీ అని తెలుగులో సర్వశక్తి గల దేవుడు అంటే సరిపోయిన వాడు. షడ్రక్ మేషకు అబెద్నెగోలను అగ్నిగుండంలో వేసినప్పుడు వారిని ఆ మండుచున్న అగ్నిగుండము నుండి రక్షించుటకు సరిపోయిన సర్వశక్తి కలిగిన దేవుడు మన దేవుడు. ఈ అగ్ని భౌతికపరమైనటువంటి కష్టాలను సూచిస్తుంది. రాజు యొక్క అధికారము ఇది మానవాధికారుల యొక్క పరిమితిని సూచిస్తుంది. అధికారం అనేది రాజు యొక్క అధికారము. రక్షించగలడు, ఇది దేవుని యొక్క శక్తిని మరియు సామర్థ్యాన్ని సూచిస్తుంది. మన దేవుడు కష్టకాలంలో మనకు సహాయం చేయగల సమర్థుడు. మన విశ్వాసం ద్వారా మనల్ని రక్షించగలడు. తర్వాత కాపాడుటకు సరిపోయినవాడు. యూదా పత్రికలో దేవుడు మన పాపము నుండి పవిత్రులుగా చేయగల సర్వశక్తి గల దేవుడని, మన పరిశుద్ధపరిచిన తర్వాత యుగయుగములు చేయగల దేవుడని సూచిస్తుంది. తర్వాత నిలబెట్టుటకు సరిపోయినవాడు. దేవుడు నమ్మకస్తుడు. ఆయన మనల్ని దుష్టత్వం నుండి కాపాడుతాడు. దేవుడు విశ్వాసాలను బలపరిచి స్థిరపరుస్తాడు. తర్వాత సహాయం చేయుటకు సరిపోయినవాడు. మన ప్రధాన యాజకుడైన యేసుక్రీస్తు శ్రమలను శోధనలు అనుభవించాడు కనుక శ్రమపడి వారికి సహాయం చేయుటకు శక్తి గలవాడై ఉన్నాడు. మన ప్రార్థనలకు జవాబు ఇచ్చుటకు సరిపోయినవాడు. మన పనిచేసే ఆయన శక్తి ద్వారా మనం అడుగు వాటి కంటే ఊహించే వాటి కంటే అత్యధికముగా అనుగ్రహించగల శక్తి గల దేవుడు. మరి అటువంటి సర్వశక్తి గల దేవుడిని నువ్వు విశ్వసించావా? ఆయన మరి ఆ మాట ఎవరితో చెప్తున్నాడంటే తన నామందు భయభక్తులు గలవారికి. మరి నీవు ఆయన మీద విశ్వాసం ఉంచు. అట్లా ఉంచకపోతే ఆయన మీద విశ్వాసం ఉంచుటకు ఇదే మిగిలి అనుకూలమైన సమయం.